హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా సుప్రియ ఛానల్ అండి. ఇక్కడ కనిపించేది సుప్రియ అండి, మా పాప. ఈరోజంటే ఇక్కడ ద్రౌపదమ్మకు అగ్గి తొక్కే తిరునాళ్ళు జరుస్తారు. అందరూ అయితే ఇక్కడ తల్లికి సంవత్సరానికి ఒకసారి అయితే కాపు కడతారు. అందరూ అగ్గిలోకి అయితే దిగుతారు. ఆడవాళ్ళైతే అగ్గి చుట్టూ అయితే చుట్టారు. ఈరోజు విశేషం ఇక్కడ మాకండి. ఈరోజు విశేషంలో మా పాప అయితే సాయంకాలం అగ్గి దొక్కేదానికి మా వారికి దిష్టి తీసి ఎర్రనెల్లు తీసి పూజ చేసి అయితే పంపిస్తున్నది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము చేసుకున్నది ఈ మినపప్పు గారెలండి. ఈ గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా చేసుకోవాలంటే, నేను 2 hours ముందే 1 గ్లాస్ మినపప్పు, 1 పావు గ్లాస్ అయితే ఇంటిలో మేము వడ్లుతో తయారు చేసిన బియ్యం అయితే వేసి పావు గ్లాస్ నానబెట్టినాను. ఈ బియ్యం వేయడం వల్ల మినపప్పులో గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి, కలర్ఫుల్గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒక 2 గంటలు బాగా నానబెట్టిన తర్వాత మిక్సీకి అయితే వేసినాను. మిక్సీకిలో పచ్చిమిర్చి, సాల్ట్ అయితే వేసి మిక్సీ వేసి పిండి అయితే ఈ విధంగా కన్సిస్టెన్సీలో అయితే వచ్చేటప్పుడు రుబ్బుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం టీ స్ట్రైనర్లో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గారెలు అయితే వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే గారెలు అనేవి బాగా క్రిస్పీగా కింద బాగా కాలే వరకు అలానే ఉడిచేవాలి. అప్పుడే మనం కలబెట్టకూడదు. కింద కాలిన తర్వాత మళ్ళీ దానికి పక్కకు సైడ్కి తిప్పిస్తే బాగా ఎర్రగా కాలే వరకు అయితే కాల్చుకుంటే మనకు క్రిస్పీ అయిన గారెలు అయితే రెడీ అయిపోతాయండి. ఒకసారి చేసి మా వారికి ఇచ్చేసి రెండోసారి చేసి మా పాపకు అయితే సరిపోతాయి గారెలు అయితే. చాలా అంటే దీంట్లో అయితే నేను జీలకర్ర మిరియాల మట్టం వేసినాను, ఆనియన్ ఏమీ వేయలేదు. జీలకర్ర మిరియాలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మసాలా వడకైతే ఆనియను, కొత్తిమీర కట్ చేసేస్తాను. మినపప్పులకైతే వేయటం లేదు. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.